అందరికీ నమస్కారం. సఫల ఏకాదశి కథ. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒకానొకప్పుడు పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు. శ్రీకృష్ణ పరంధామ, మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి పేరేమిటి? ఈ ఏకాదశిని ఆచరించే విధానమేమిటి? జనార్దన, ఈ విషయాలన్నింటినీ నా యందు అనుగ్రహం ఉంచి వివరంగా చెప్పమని అడిగాడు. ధర్మరాజు ప్రశ్నలను విన్న దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు. ఓ ధర్మరాజా, నీ పట్ల నాకు మంచి స్నేహభావం ఉంది. నీవు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తాను, సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు. చాలామంది ప్రజలు ఎక్కువ ధనము ఖర్చు పెట్టి ఎక్కువ దక్షిణలను ఇచ్చి పెద్ద పెద్ద యాగాలు చేసి నన్ను సంతృప్తిపరచాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తారు. కానీ ఏకాదశి వ్రతమును ఆచరించిన భక్తుల్ని చూసినప్పుడు నాకు అపరిమితమైన సంతృప్తి కలుగుతుంది. ఈ సంతృప్తి నాకు యజ్ఞ యాగాలలో కూడా నాకు కలగదు. కనుక నన్ను విశేషంగా తృప్తిపరచడం కోసం అన్ని విధాలా ప్రయత్నించి ఏకాదశి వ్రతాన్ని తప్పనిసరిగా చేయాలి. మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి ఏమి చెయ్యాలో, ఎలా చేయాలో, దాని మహిమేమిటో వివరిస్తాను, విను. సంవత్సరం మొత్తంలో వచ్చే 24 ఏకాదశులు సమానమైన ప్రాధాన్యాన్ని కలవి. వీటిలో ఏవీ ఎక్కువ కాదు, ఏవీ తక్కువ కాదు. ఈ విధమైన భేదభావాన్ని మనసులోకి రానివ్వకూడదు. మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి సఫల ఏకాదశి అని పేరు. ఈరోజు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షను వహించి నారాయణ్ణి షోడశోపచారాలతో పూజించాలి. ఈ ఏకాదశి పవిత్రత, గొప్పతనం తెలిపే ఒక కథను చెప్తాను. భక్తి శ్రద్ధలతో జాగ్రత్తగా విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వము చంపావతి అను పేరుగల ఒక నగరం ఉండేది. ఆ నగరాన్ని మాహిష్మతుడు అనే సుప్రసిద్ధుడైన రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు 4 కుమారులున్నారు. ఆ నలుగురిలో జ్యేష్ఠ కుమారుని పేరు లుంపకుడు. ఇతడు మహాపాపాత్ముడు. ఇతడు పరస్త్రీలతో రహస్యంగా కలుసుకొని నీచ పనులు చేసేవాడు. క్రమంగా వేశ్యాలోలుడైనాడు. జూదమాడేవాడు. తండ్రి సంపాదించిన ధనమును అనేక విధములుగా నష్టపరిచేవాడు. ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టేవాడు. దుష్టుల సాంగత్యం వలన నిరంతరం దుర్మార్గపు ఆలోచనలతో దుష్టుని వలె ప్రవర్తించేవాడు. అంతేకాక గుడిలో రాతి దేవుణ్ణి పూజిస్తే ఏమి ఫలితం అని దేవతా నింద కూడా చేసేవాడు. బ్రాహ్మణులను నిందించేవాడు. విష్ణు భక్తులను బాగా దూషించేవాడు. వేదములను కూడా నిందించేవాడు. ఈ విధంగా ప్రవర్తిస్తూ బంధువులకు, మిత్రులకు, ప్రజలకు కూడా విసుగు, చికాకు కలిగించేవాడు. అందరూ అతన్ని తోలనాడుతూ ఉండేవారు. మహారాజు అతని ప్రవర్తనను, స్థితిని చూసి సహించలేకపోయాడు. ఆ పెద్ద కుమారుణ్ణి రాజ్యం నుండి తరిమివేశాడు. తండ్రి చేత బహిష్కరించబడిన అతనికి బంధువులు కానీ, ప్రజలు కానీ, మిత్రులు కానీ ఆశ్రయమును ఇవ్వలేదు. అప్పటి వరకు తండ్రి సంపాదనతో జల్సాలు చేసి ఒక్కసారిగా ఒంటరివాడు కాగానే ఏం చెయ్యాలో తోచలేదు. దానితో అరణ్యంలో ఎక్కడో ఒకచోట తలదాచుకోవాలని నిర్ణయించుకొని బయలుదేరాడు. వనమునందు రహస్య ప్రదేశంలో బస ఏర్పాటు చేసుకోవాలి. రాత్రిపూట నగరంలో ప్రవేశించి రాజభవనం వద్ద ఉన్న ధనమునంతటిని దొంగతనంగా తీసుకువచ్చి అడవిలోని నా నివాసంలోకి చేర్చుకోవాలి. పగలంతా అరణ్యంలోనే ఉండాలి. రాత్రిపూట తండ్రి నగరాన్ని దోచుకోవాలి అని ఆలోచిస్తున్నాడు ఆ దుష్టుడైన లుంపకుడు. ఇక తండ్రి నగరం నుండి బయలుదేరిన లుంపకుడు ఇతరులెవ్వరూ ప్రవేశించడానికి వీలు కాని ఒక దట్టమైన అరణ్యంలోకి ప్రవేశించాడు. ఆ లుంపకుడు పగటిపూట అరణ్యంలో సంచరిస్తూ పశువులను, పక్షులను హింసిస్తూ కొన్నింటిని చంపి మాంసాహారంగా తింటూ ఉండేవాడు. రాత్రిపూట నగరంలోకి ప్రవేశించి పట్టణమంతా అతనికి పరిచయమే కనుక ధనవంతుల ఇళ్లకు కన్నం వేసేవాడు. ధనమును మూట కట్టుకొని అడవిలోని తన నివాసానికి చేరుకుంటూ ఉండేవాడు. ఈ విధంగా దొంగతనం చేసేవాడు. అప్పుడప్పుడు ప్రజలకు పట్టుబడేవాడు. కానీ ప్రజలు అతన్ని ఏమీ అనకుండా, ఏ విధమైన శిక్ష వేయకుండా విడిచిపెట్టేవారు. అతన్ని శిక్షిస్తే మహారాజుకు కోపం వస్తుందేమోనని భయపడి విడిచిపెట్టేవారు.
ఇక అడవిలో ఇటువంటి దుర్మార్గుని యొక్క నివాస స్థలము దగ్గరలో వందల సంవత్సరాల ఆయుర్దాయము కలిగిన ముసలిదైన ఒక రావి చెట్టు ఉండేది. ఆ రావి చెట్టును దైవంగా భావించి పూజిస్తూ ఉంటారు. ఆ అరణ్యముకు అంతటికీ ఆ రావి చెట్టు దేవతా వృక్షము వలె ఉండేది. ఈ రావి చెట్టుకు మూలమునందు బ్రహ్మదేవుడు, మధ్యలో శ్రీ మహావిష్ణువు, చివరిలో పరమశివుడు నివసిస్తారు. అందువలన రావి చెట్టు వృక్షరాజము. పరమ పాపాత్ముడైన లుంపకుడు ఆ పవిత్రమైన చెట్టు నీడలో నివసించేవాడు. అయినా పాపకర్మలు చేయడం, వేటాడడం, మాంసం తినడం, దొంగతనం చేయడం మొదలైన నిందించదగిన పనులు చేసేవాడు. కాలము గడుస్తున్నది. క్రమంగా మార్గశిర మాసం వచ్చింది. దానిలోనూ కృష్ణపక్షంలోని సఫల ఏకాదశి వచ్చింది. లుంపకుడు మార్గశిర కృష్ణ నవమి నాటి రాత్రి దొంగతనం చేయడానికి నగరానికి వెళ్ళాడు. అప్పుడు కొంతమంది ఆటవీకులు అతని నివాసంలోని వస్త్రాలు మొదలైన వాటిని దొంగలించారు. అతడు నగరం నుండి తిరిగి వచ్చి కప్పుకుందామనుకుంటే వస్త్రాలే లేకుండా పోయాయి. దశమి నాటి రాత్రి చలిగాలి బాగా వీస్తున్నది. కప్పుకోవడానికి ఏమీ లేదు. లుంపకుడు చలిబాధకు కొయ్యబారిపోయాడు. ఇక చలిని భరించక తప్పలేదు. చలి బాధకు తట్టుకోలేక వణుకుతూ లుంపకుడు రావి చెట్టు మొదట్లో వెచ్చగా ఉందని అక్కడికి చేరుకున్నాడు. ఆ రాత్రంతా ఆ చెట్టు కిందే గడిపి ప్రాణం లేని శవంలాగా తయారయ్యాడు. లుంపకుడు నెమ్మదిగా పెదవులను దంతములను కదిలిస్తూ ఆ రాత్రి అతి కష్టం మీద గడిపాడు. ఇక సూర్యోదయం అయింది. అయినా అతనికి తెలివి రాలేదు. ఎండ తగులుతున్నా లేవలేదు. శవంలాగా నేల మీద పడి ఉన్నాడు. ఈ విధంగా సఫల ఏకాదశి నాటి మధ్యాహ్నం వరకు రావి చెట్టు కిందనే పడి ఉన్నాడు. మధ్యాహ్నపు ఎండ వేడికి అతనికి కొంచెం తెలివి వచ్చింది. అప్పటికి 2 గడియలయ్యింది. నెమ్మదిగా లేచాడు. పడుకున్న ప్రదేశాన్ని వదిలిపెట్టి నీరసంగా తడబడుతున్న పాదాలతో అడుగులు వేస్తూ కుంటివాణి వలె నడుస్తూ ఆహారం సంపాదించుకోవడం కోసం బయలుదేరి వెళ్ళాడు. ముందు రోజు కూడా ఆహారం లేనందువల్ల కొంత దూరం వెళ్ళేసరికి అతనికి ఆకలి దప్పికలు ఎక్కువై అలమటిస్తున్నాడు. అతడు ఎంతటి దుర్మార్గుడైనా కూడా ఆ రోజున హింస చేయలేదు. చెట్లపైన ఉన్న పండ్లను రాళ్లతోనూ బడితలతోనూ కొట్టి రాల్చడానికి కూడా శక్తి లేనివాడైనాడు. అందువలన పక్షులు కొరికి పడేసిన పండ్లు చెట్ల కింద ఉంటే వాటిని మాత్రమే తీసుకొని మెల్లగా కుంటుకుంటూ రావి చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. అప్పటికి సూర్య భగవానుడు అస్తమించాడు. చీకట్లు ముసురుకున్నాయి. ఆ స్థితిలో లుంబకునకు ఏడుపు వచ్చింది. తండ్రి, నా గతి ఏమవుతుందో? ఈ పండ్లను తినే శక్తి కూడా లేకపోయిందే. చీకటి బాగా వ్యాపించింది. దీపము కూడా లేదు కదా. అగ్నిని ఎవరు వెలిగిస్తారు? నేను మహారాజుకు కుమారుడనైనా కూడా నాకు ఈ గతి పట్టిందే అని అనేక విధాలా అనుకుంటూ కన్నీరు కారుస్తున్నాడు. చివరకు ఆ పండ్లను ఆ రావి చెట్టు మొదట్లో నివేదనకు పెట్టినట్లుగా ఉంచి ఆ పండ్ల వలన భగవంతుడు తృప్తుడవుగాక అని పలికి శ్రీహరికి నివేదన చేశాడు. ఒకవైపు నీరసము ఆవరించి బాధ కలుగుతున్నది. అతనికి నిద్ర రావడం లేదు. ఆ ఏకాదశి నాటి రాత్రంతా అతడు శరీరంను వాల్చలేదు. కూర్చొని ఆ రాత్రి గడిపినందువలన అతడు జాగరణ చేసిన వాడైనాడు. దానితో మధుసూదనుడు ఇతడు ఏకాదశి నాడు జాగరణ చేసినట్లుగానే భావించాడు. ఆ రావి చెట్టు మొదట్లో పండ్లను ఏకాదశి నాడు ఉంచినందువలన తనను ఆరాధించాడని తలచాడు. అందువలన ఈ విధంగా లుంపకుని సఫల ఏకాదశి వ్రతము చేయబడింది. ఈ వ్రత ప్రభావం వలన అతనికి శత్రురహితమైన రాజప్రాప్తి కలిగింది. వ్రత ప్రభావం వలన ఏకాదశి నాటి రాత్రి జాగరణం చేసిన లుంపకుని దగ్గరకు సూర్యోదయ సమయానికల్లా దివ్యమైన రెక్కలు ఉన్న గుర్రము ఒకటి వచ్చింది. ఆ గుర్రము మీద దివ్యమైన వస్త్రములు, ఆభరణములు, కవచము, కత్తి కూడా ఉన్నాయి. అది లుంపకుని వద్దకు వచ్చి నిలబడింది. అప్పుడు ఆకాశవాణి, ఓ రాజకుమారా, నీ రాజ్యమును త్వరగా పొందు. నీవు సఫల ఏకాదశి వ్రతమును ఆచరించావు. ఆ వ్రత ప్రభావం వలన భగవంతుడైన వాసుదేవునకు నీ యందు అనుగ్రహం లభించింది. అన్నీయు నీకు సమకూరుతాయి. నీ తండ్రి వద్దకు వెళ్ళు. భగవంతుని యొక్క అనుగ్రహం వలన నీ తండ్రి నీకు అనుకూలంగానే ఉంటాడు. నీవు ఆయనకు పెద్ద కుమారుడవు కనుక రాజ్యమును నీకే అప్పగిస్తాడు. స్వేచ్ఛగా నీ సామ్రాజ్యమును నీవే అనుభవించు అని లుంపకునితో చెప్పింది.
ఆకాశవాణి మాటలు వింటూ ఉండగానే లుంపకునికి దివ్య స్వరూపము వచ్చింది. అతనిలోని దుష్ట సంస్కారములన్నీ నశించాయి. నీవు చెప్పినట్లే చేస్తాను అని ఆకాశవాణితో లుంపకుడు పలికాడు. వెంటనే గుర్రాన్ని ఎక్కాడు. భగవతానుగ్రహం కలిగితే క్షణంలో ఏది ఏ విధంగా మారుతుందో ఎవరు చెప్పగలరు? అంతటి దుర్మార్గుడైన లుంపకునికి కూడా మనస్సు మారింది. శ్రీకృష్ణ పరమాత్మ యందు భక్తి ప్రపత్తులు ఏర్పడ్డాయి. గుర్రంపై తండ్రి వద్దకు చేరుకున్నాడు. అతన్ని చూసిన తండ్రి పరమానందంతో ఎదురొచ్చాడు. కన్నీటితో స్వాగత సత్కారం చేశాడు. కుమారుణ్ణి కౌగలించుకున్నాడు. లుంపకుడు సత్పురుషుడై సత్పుత్రుడై మెలుగుతున్నాడు. తల్లిదండ్రులను బంధువర్గాన్ని ప్రేమగా చూసుకుంటూ తన ఇంటి యందే ఉంటున్నాడు. కుమారుని యొక్క పితృభక్తికి కృష్ణ భక్తికి లుంపకుని తండ్రి మిక్కిలి సంతోషించాడు. శత్రురహితమైన రాజ్యమును ధర్మబద్ధంగా పరిపాలించాడు లుంపకుడు. నిరంతరము విష్ణుభక్తి పరాయణుడై ప్రతి ఏకాదశి నాడు ఉపవాస వ్రతం చేస్తున్నాడు. జాగరణ కూడా చేస్తూ ప్రజా సమూహానికి బంధువర్గానికి కూడా వ్రతమును అలవాటు చేయిస్తూ ప్రపంచానికి ఆదర్శప్రాయుడై ఉన్నాడు. భగవంతుని అనుగ్రహం వలన అతనికి అనుకూలవతి అయిన భార్య లభించింది. ఆమెతో లుంపకుడు అనేక మంది కుమారులను పొందాడు. వారందరూ తల్లిదండ్రుల యందు అమితమైన భక్తి ప్రవర్తనలు కలిగి ఉన్నారు. కాలక్రమంలో లుంపకునికి వృద్ధాప్యం కలిగింది. సకల సంపదలు కలిగిన శత్రురహితమైన తన సామ్రాజ్యాన్ని పెద్ద కుమారునికి అప్పగించాడు. వానప్రస్థ ఆశ్రమను స్వీకరించి అరణ్యములకు వెళ్ళాడు. అక్కడ మనసును నిగ్రహించి విష్ణు భక్తిని వృద్ధి చేసుకున్నాడు లుంపకుడు. ఆ తరువాత పరమాత్మ సాక్షాత్కారమును పొందాడు. యోగ శక్తి ద్వారా శరీరాన్ని వదిలిపెట్టి విష్ణులోకానికి వెళ్ళాడు. కనుక ఎటువంటి వారైనను ఈ లోకమునందు భక్తి ప్రవర్తులతో విష్ణు భక్తి పరాయణులై సఫల ఏకాదశి వ్రతమును ఆచరిస్తే వారికి ఈ లోకమునందు విశేషమైన కీర్తి లభిస్తుంది. చివరకు మోక్షం లభిస్తుంది. ఈ సఫల ఏకాదశి వ్రతమును ఆచరించేవారు మహాపుణ్యాత్ములు. వీరికి ఈ జన్మమునందే మోక్షము తప్పక లభించును. ఈ ఏకాదశి మహత్యమును విన్నవారు రాజసూయ యాగము చేసినంత మహాపుణ్యమును పొందుతారు. శాశ్వతంగా స్వర్గలోకమునందు ఉంటారు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. చూశారు కదండి, ఈరోజు మనం సఫల ఏకాదశి వ్రత కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.